విష్ణు రూపాయ నమశివాయ. వినాయకుడి పూజకి తులసి వాడకూడదంటారండి, నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి పురాణంలో కథ ఉంది. తులసీదేవి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో పుట్టింది. లక్ష్మీదేవి అంశతో జన్మించింది. ఇది అందరికీ తెలుసు కదా. ఒక శాపం వల్ల ఆవిడ కిందకు వస్తుంది తల్లి. అయితే లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి. ఎలాగైనా ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష. దానికోసం తపస్సు ప్రారంభించింది. బ్రహ్మగారు ప్రత్యక్షమై, తల్లి నువ్వు ఒక కారణం కోసం పుట్టావు, ఈ జన్మలో విష్ణువుని చేరుకోలేవు, కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పారు. అప్పుడు ఆమె బాధపడి, స్వామి తపస్సు చేసింది ఆ కారణం కోసం అంటే, సరే బాధపడకు, ఈ జన్మలో కూడా విష్ణువాంశ ఉన్న ఒక అతన్ని పెళ్ళాడతావు అని వరం ఇచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు. ఇంకప్పటి నుంచి విష్ణు అంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ మొదలుపెట్టింది. ఒక వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి పూజ చేసుకుని ఆ తరువాత వినాయక తత్వాన్ని ఒక మహర్షి అందరికీ చెప్తూ శుక్లాంబరధరం విష్ణుం శ్లోకాన్ని చెప్తున్నారు. విష్ణుం అనే పేరు ఏమిటి అంటే, విష్ణువు అంటే విశ్వవ్యాపకమైన శక్తి. విష్ణువేనా గణపతేనా ఒకే శక్తికి భిన్నమైన రూపాలంతేను, ఆ శక్తి మాత్రం ఒకటే అని ఏదో చెప్తూ ఉంటే ఆ తల్లి విని, ఓహో అయితే విష్ణు వంశతో ఉన్నది గణపతి అన్నమాట అని మనస్సు పొంగిపోయి వెళ్ళి అమాంతం ఆ విగ్రహాన్ని కౌగిలించుకుంది. స్వామి నువ్వే నా పతివి అని మెళ్ళలో పూలమాల వేయబోతే గణపతి విగ్రహంలోంచే వారించి, అమ్మ మోహావేశంలో తొందరపడకు, నేను నీ పతిని కాదు అని చెప్పి చెయ్యి కూడా నిజరూపం ధరించి వారించింది. అయినా సరే ఆవిడకి ఆ మోహావేశంలో ఒళ్ళు తెలియక కౌగిలించుకుని మీరే నా పతి అని మెళ్ళలో మాల వేసేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి నిజరూపంలో దర్శనమిచ్చి, ఎంత వారించినా మోహం వల్ల రాక్షసిలా ప్రవర్తించావు, నీకు రాక్షసుడు భర్త అవుతాడు అని శపించాడు. ఆమె బాధపడి ఏడ్చింది. ఋషులు కూడా స్వామి విష్ణువుని చేరుకోవాలనే ఆతృతలో అలా చేసింది తప్ప కామంతో కాదు, అనుగ్రహించండి అంటే, సరే ఈమె మాలే విష్ణువుకి అన్నిటికన్నా పరమప్రీతి అవుతుంది అని ఆశీర్వదించాడు. స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే, సరే అయితే వినాయక చవితి రోజు పూజలో మాత్రం తులసితో సేవించండి, మిగతా రోజుల్లో సేవిస్తే దోషము అని చెప్పాడు. అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వాడతారు. మిగతా రోజుల్లో 21 పత్రాల్లో పేరు ఉన్నా సరే పూజలో మాత్రం ఉపయోగించరు. శ్రీమాత్రే నమః. విష్ణు రూపాయ నమశివాయ. వినాయకుడి పూజకి తులసి వాడకూడదంటారండి, నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి పురాణంలో కథ ఉంది. తులసీదేవి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో పుట్టింది. లక్ష్మీదేవి అంశతో జన్మించింది. ఇది అందరికీ తెలుసు కదా. ఒక శాపం వల్ల ఆవిడ కిందకు వస్తుంది తల్లి. అయితే లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి. ఎలాగైనా ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష. దానికోసం తపస్సు ప్రారంభించింది. బ్రహ్మగారు ప్రత్యక్షమై, తల్లి నువ్వు ఒక కారణం కోసం పుట్టావు, ఈ జన్మలో విష్ణువుని చేరుకోలేవు, కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పారు. అప్పుడు ఆమె బాధపడి, స్వామి తపస్సు చేసింది ఆ కారణం కోసం అంటే, సరే బాధపడకు, ఈ జన్మలో కూడా విష్ణువాంశ ఉన్న ఒక అతన్ని పెళ్ళాడతావు అని వరం ఇచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు. ఇంకప్పటి నుంచి విష్ణు అంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ మొదలుపెట్టింది. ఒక వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి పూజ చేసుకుని ఆ తరువాత వినాయక తత్వాన్ని ఒక మహర్షి అందరికీ చెప్తూ శుక్లాంబరధరం విష్ణుం శ్లోకాన్ని చెప్తున్నారు. విష్ణుం అనే పేరు ఏమిటి అంటే, విష్ణువు అంటే విశ్వవ్యాపకమైన శక్తి. విష్ణువేనా గణపతేనా ఒకే శక్తికి భిన్నమైన రూపాలంతేను, ఆ శక్తి మాత్రం ఒకటే అని ఏదో చెప్తూ ఉంటే ఆ తల్లి విని, ఓహో అయితే విష్ణు వంశతో ఉన్నది గణపతి అన్నమాట అని మనస్సు పొంగిపోయి వెళ్ళి అమాంతం ఆ విగ్రహాన్ని కౌగిలించుకుంది. స్వామి నువ్వే నా పతివి అని మెళ్ళలో పూలమాల వేయబోతే గణపతి విగ్రహంలోంచే వారించి, అమ్మ మోహావేశంలో తొందరపడకు, నేను నీ పతిని